శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన దేవాలయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు మన భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మార్తాండ దేవాలయం మరియు లాటు దేవాలయం ఇలాంటి దేవాలయాల విశిష్టత గురించి తెలుసుకుందామని తెలియజేస్తూ మొదటగా ప్రార్థన. సూర్యోదయమా భగస్త్వష్టా పూషార్కః సవితా రవిః గభస్తిమానజః కాలో మృత్యుర్దాత ప్రభాకరః. మార్తాండ దేవాలయం కాశ్మీర్లో బాగా ప్రసిద్ధి పొందినటువంటి పురాతన హిందూ దేవాలయము. ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కిలోమీటర్ దూరంలో ఉంది. సూర్య భగవానునికి అంకితం ఇవ్వబడినటువంటి ఈ మార్తాండ దేవాలయాన్ని 8వ శతాబ్దిలో కాశ్మీర రాజు లలితాదిత్య ముక్తాపీడుడు అనే నిర్మించాట. కాశ్మీరీ వాస్తుకళకు మచ్చుతునకగా ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యానికి, అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది. మార్తాండ ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ పట్టణానికి తూర్పున 9 కిలోమీటర్ దూరంలో కాశ్మీర్ లోయలో ఒక ఎత్తైన పర్వత పీఠభూమిపై నిర్మింపబడటం చాలా విశేషం. సముద్ర మట్టం నుండి సుమారు 1720 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ పీఠభూమిపై నుంచి చూస్తే కాశ్మీరు లోయ ఆశాంతము కనిపిస్తుంది. శ్రీనగర్ నుండి ఆగ్నేయ దిశలో 65 కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ దేవాలయము. అటువంటి ఈ దేవాలయం యొక్క చరిత్ర 1868లో జాన్ బర్కీ అనేటువంటి బ్రిటిషరు ఈ మార్తాండ ఆలయ శిథిలాల గురించి వివరంగా చెప్పాడు. కాశ్మీర్ను పరిపాలించినటువంటి కార్కోటక వంశరాజుల్లో సుప్రసిద్ధ పాలకుడైనటువంటి లలితాదిత్య ముక్తాపీడుడు 8వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. 725-756 సంవత్సరం మధ్య కాలంలో ఆ ఆలయ నిర్మాణం పూర్తి అయి ఉండవచ్చును. క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయం ఒకప్పుడు గొప్ప వైభవ చిహ్నంగా ఉండేది. అనంతనాగ్ కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. సుల్తానుల రాజు సికిందర్ బుక్షి ఖాన్ 15వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆలయ విధ్వంసానికి ఏడాది కాలం పట్టింది అంటే ఎంతటి బృహత్తర నిర్మాణమో మనకి తెలుస్తుంది. ఇక కర్కోటక రాజవంశానికి చెందినటువంటి 3వ రాజు లలితాదిత్య ముక్తాపీడుడు క్రీస్తు శకం 725-750 కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆలయ పునాది క్రీస్తు శకం 370-500 నాటిదని మనకి తెలియజేశాడు. ఆయన రణాదిత్య రాజు ప్రారంభించాడని అంటారు. పీఠభూమి పైభాగంలో ఆలయం నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే అందమైనటువంటి కాశ్మీరులో అంతా కనిపించేటట్టు నిర్మాణం చేశారు. అక్కడ శిథిలాలను గనక చూస్తే గొప్ప కాశ్మీర శిల్ప నిర్మాణానికి మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో గాంధార, గుప్త, చైనా, రోమన్, సిరియన్, బైజాంటిన్, గ్రీక్ తరహా శిల్పకళ అంతా సమ్మిశ్రితమై కనువిందు చేస్తుంది. సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మధ్య భాగంలో ప్రధాన మూర్తి అయినటువంటి సూర్య భగవానుడైన మార్తాండ దేవాలయం, దానికి అనుబంధంగా 84 చిన్న దేవాలయాలు, మొత్తము 222 అడుగుల పొడవు,
142 అడుగుల విశాల స్థలంలో వేసినటువంటి నిర్మాణ శైలిని, ప్రధాన శైలి అంతా కూడా మనకి కాశ్మీరీ రీతిలోనే ఉంటుంది. మిగిలినవన్నీ కూడా అనేకములైనటువంటి శిల్పరీతుల్లో నిర్మించబడినవి. ఆలయ ప్రధాన లేక ప్రవేశ ద్వారం పశ్చిమ భాగంలో ఉంటుంది. దీని వెడల్పు ఆలయం వెడల్పుతో సమానంగా ఉండి అద్భుతమైన కళాఖండంగా దర్శనమిస్తుంది. దానికి ముఖద్వారమే చెబుతుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటో. ముఖాలయం పైన పిరమిడ్ ఆకారపు గోపురం ఉన్నట్లుగా భావిస్తారు. ఇలా ఉండటం కాశ్మీరులోని ఆలయాలకు సహజమైనటువంటి ప్రత్యేకత. ఆలయ గోడలపై చెక్కబడినటువంటి శిల్పాలు ఆయా దేవీ దేవతల ప్రత్యేకతలను రూపుదాల్చినట్లు కనిపిస్తాయి. సూర్యునితో పాటు గంగా యమున విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇదంతా గత వైభవం. సూర్యోదయం తరువాత తొలి కిరణం ఆలయ గర్భగుడిలోనికి ప్రవేశించేలా నిర్మాణం చేపట్టారు. సభామండపానికి ఎదురుగా ఉండేటువంటి విశాలమైనటువంటి కొలనును సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారట. అల్లావుద్దీ ఖిల్జీ దండయాత్ర ఫలితంగా సూర్యమందిరం పూర్తిగా ధ్వంసమైపోయింది. స్కాంద బ్రహ్మ పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో మోతేర్నియా చుట్టుపక్కల ప్రాంతాలను ధర్మారణ్య అని పిలిచేవారు. రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడేందుకు పవిత్రమైన స్థలాన్ని చూపమని తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయన ధర్మారణ్యం వెళ్ళమని సలహా ఇచ్చాట. ఆ క్షేత్రమే ఇప్పుడు మోతేరా అనే పేరుతో పిలువబడుతుంది. కల్హణుడు తన చారిత్రక గ్రంథం పేరు రాజతరంగిణి. దాంట్లో ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడనే తెలిపాడు. అయితే పురావస్తు పండితులు దీనిపై విభేదిస్తున్నారు. బ్రిటిషు ఆర్కియాలజిస్టు అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఈ ఆలయం కాశ్మీరును పాలించిన గోనంద్య వంశస్థుడైనటువంటి ఆర్యరాజు నిర్మించాడని, తరువాతి కాలంలో రాజా రాణాదిత్య, అతని రాణి అమరప్రభ ఇరువురు కూడా దానికి ఉత్తర దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారని పేర్కొన్నాడు. ఈ ఆలయానికి పునాది 370 నుంచి 500 సంవత్సరముల మధ్య వేసి ఉండవచ్చునని కొందరి యొక్క అభిప్రాయము. తదనంతర కాలంలో కార్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపీడుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి 84 వరుస స్తంభాలతో కూడినటువంటి ప్రాంగణాన్ని నిర్మించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్తాండ సూర్య దేవాలయ నిర్మాతగా లలితాదిత్య ముక్తాపీడుడే పేరే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కలశుడు సుమారు క్రీస్తకం 1063-88 మధ్య వంటి కాశ్మీరుకు సంబంధించినటువంటి మన హిందూ రాజులు సైతం ఈ ఆలయ సంపదను ఆ రోజుల్లో దోపిడీ చేశారు. అయినప్పటికీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయారు. షామీర్ వంశానికి చెందినటువంటి కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ అనగా సికిందర్ బుత్షికాన్ ఆదేశాల మేరకు క్రీస్తు శకం 15వ శతాబ్దపు ప్రారంభపు రోజులలోనే ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆలయం యొక్క విధ్వంసం అనున్నది దగ్గర 1 సంవత్సరం కాలం పాటు సాగిందంటే మరి ఎంత గొప్ప కట్టడమో చూడండి. ఇంకా వాస్తు నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలి. 1870-73 సంవత్సరంలో జే దుర్గిడ్
అని ఆయనచే పునరుద్ధరించబడినటువంటి ఈ మార్తాండ దేవాలయమును ప్రసిద్ధి నొందినది. దీంట్లో గొప్పగా చెప్పాల్సిందంటే మార్తాండ దేవాలయ ప్రవేశ ద్వారము, మార్తాండ దేవాలయ ప్రాంగణం, ఈ రెండు కూడా చాలా గొప్పవి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి మార్తాండ దేవాలయం కాశ్మీరీ వాస్తుకళకు చక్కనైనటి ఉదాహరణంగా నిలిచిపోతుంది. దీని వాస్తు నిర్మాణపు శైలిలో గాంధార, గుప్తుల, చైనీయుల, రోమన్, సిరియన్, బైజాంటిన్, గ్రీకుల వాస్తు నిర్మాణ శైలులు బాగా మేళవించున్నాయి. ఈ ఆలయము భారీ నిర్మాణానికి అలాగే హుందాతనానికి పేరెన్నికగన్నటువంటి దేవాలయం. ఈ ఆలయం భారీ స్థాయిలో దీర్ఘ చతురస్ర ఆకారపు సున్నపు రాళ్లతో చక్కగా నిర్మితమైనటువంటి దేవాలయం. నీలిరంగు భారీ సున్నపు రాళ్ళు అంటే బ్లూ లైమ్ స్టోన్ అంటారు. అలాంటి వాటితో దిమ్మలను, మోర్టార్తోనూ, ఇనుప బోల్టులతోనూ అనుసంధానిస్తూ జరిగినటువంటి ఈ ఆలయం యొక్క నిర్మాణం భారీ చుట్టుకొలతలకు, సాంకేతిక నిర్మాణ ప్రతిభకు, అద్భుతమైనటువంటి శిల్పకళకు, అలంకార శిల్పాలకు ప్రసిద్ధి పొందినది. మార్తాండ సూర్య దేవాలయం 84 వరుస స్తంభాలతో కూడి ఉన్నటువంటి ఒక విశాల ప్రాంగణమును, దీనినే కోలోనాడెడ్ కంట్రియార్ట్, దాని మధ్య ఒక ప్రధాన కేంద్ర ఆలయాన్ని కలిగి ఉంది. ఇప్పుడు దీని యొక్క ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్ ఆర్ గేట్వే చతురస్రం అంటే క్వాడ్రాంగిల్గా ఉన్నటువంటి ఆలయ ప్రాంగణానికి పశ్చిమ దిశలో మధ్య భాగంలో ప్రవేశ ద్వారం ఉంది. దీని వెడల్పు కూడా ప్రధాన కేంద్ర ఆలయం వెడల్పు మాదిరిగానే ఉండటంతో ప్రవేశ మార్గం భారీ నిర్మాణంగా, హుందాతనంగా కనిపిస్తుంది. ఇక చెప్పుకోదగ్గది విస్తారమైనటువంటి అలంకారాలతో కూడి ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారం సందర్శకుల యొక్క స్వాగత చిహ్నంగా ఉండేది. ఇంకా దేవాలయం యొక్క ప్రాంగణం అంటే కోర్ట్యార్డ్ అంటారు. ఈ ఆలయం యొక్క ప్రాంగణం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పుతో సువిశాలంగా ఉంది. ఈ ప్రాంగణపు అంచులలో 84 వరుస స్తంభాలు ప్రాంగణం వైపుగా నిలబెడబెట్టున్నాయి. ఇక ప్రధాన కేంద్ర ఆలయము అంటే సెంట్రల్ ష్రైన్, ఇది ప్రాంగణం మధ్యలో నెలకొని ఉంది. దీని పొడవు 63 అడుగులు, వెడల్పు రివర్స్ చేసి 36 అడుగులు. ఒక సమతుల పీఠభూమిపై నిర్మితమై ఉండడం వలన మార్తాండ సూర్యాలయం నుండి ఎటువైపు చూసినా ఈ ప్రధాన కేంద్ర ఆలయం కనిపిస్తూనే ఉంటుంది. కాశ్మీరీ ఆలయాలకు సాధారణంగా ఉన్నట్లే ఈ ప్రధాన కేంద్ర ఆలయానికి కూడా పిరమిడ్ ఆకారపు గోపురం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి ప్రస్తుతం పైకప్పు మాత్రం లేదు. గర్భగుడికి దారి తీసే ముందు గది గోడలపై సూర్యుని శిల్పాలతో పాటు విష్ణు శిల్పాలు, గంగా, యమున వంటి నదీ దేవతల శిల్పాలు, ఎగురుతున్నటువంటి గంధర్వుల శిల్పాలు అలంకరించబడి ఉన్నాయి. విష్ణు విగ్రహం 3 తలలతో 8 చేతులతో ఉండటం విశేషం. ఆలయ విధ్వంసం వలన
విగ్రహాల రూపం వికృతం చేయబడి వాటిని గుర్తుపడడం కొంత కష్టంగానే ఉంటుంది. గర్భగుడి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 18 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పును కలిగి ఉన్నది. సూర్యుని యొక్క విగ్రహం ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించబడినది విశ్వసించబడుతున్నది. ఈ ఆలయానికి 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయి. ఈ 3 విభిన్న ద్వారాల నుండి ప్రధాన కేంద్ర ఆలయానికి చేరుకోవడానికి నిర్మించబడిన దారులు ఖచ్చితంగా ఒకే చోట కలుసుకోవడం ఆనాటి సాంకేతిక నిర్మాణ ప్రతిభకు నిదర్శనము. ఇంకా స్తంభం పంక్తి అంటే స్తంభముల వరుస, పెరిస్టైల్ అంటారు ఇంగ్లీష్లో. ఆలయ ప్రాంగణం చుట్టూ 4 దిక్కులలో వరుస స్తంభాలతో కూడిన ఒక నడవ నిర్మించబడి ఉంది. ఇది అవంతిపూర్ ఆలయానికి చుట్టూ నలుదిశలా ఉన్న ఈ స్తంభ పంక్తి నిర్మాణమనున్నది గ్రీకో అండ్ రోమన్ వాస్తుశైలిని పోలి ఉంది. ఇక ఆలయ బాహ్య సరిహద్దు ఎలా ఉందో చూద్దాం. అంటే ఔటర్ పెరిఫెరీ అంటారు. 270 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో ఉన్న ఆలయ వెలుపలి సరిహద్దు 3 ద్వారాలను కలిగి ఉంటుంది. దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కోణార్కులోని సూర్య దేవాలయంలో గర్భగడి తూర్పు దిశ వైపుగా ఉండడం చేత సూర్యుని ఉదయ కిరణాలు గర్భగుడిలోకి ప్రసరిస్తాయి. అయితే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయ గర్భగుడి పశ్చిమ దిశ వైపు ఉండడం వలన గర్భగుడిలో కేవలం సూర్యాస్తమ సమయంలో మాత్రమే కిరణాలు ప్రసరిస్తాయి. ఇంకా మార్తాండ ఆలయ ప్రవేశ ద్వారమునకు దారి తీసే మార్గం అంటే ప్రస్తుతం ఉన్న స్థితి. ఒకప్పుడు వైభవోపేతమైనటువంటి మార్తాండ సూర్య దేవాలయం విధ్వంసకాండకు గురి కావడంతో శిథిలాలు మాత్రమే నేటికి మిగిలాయి. గుర్తుపట్టలేనంతగా వికృతం చేయబడిన, చెక్కివేయబడిన, ముక్కలు చేయబడిన శిల్పాలు మాత్రమే గతకాలపు స్మృతి చిహ్నాలుగా మిగిలాయి. కాలక్రమేణా విస్మృతికి లోనైన మార్తాండ సూర్య దేవాలయ శిథిలాలను 1869లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ తిరిగి కనుక్కున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించాడట. కేంద్ర రక్షిత కట్టడాల జాబితాలో ఈ ఆలయం పేరు కనిపిస్తుంది. మరి భారత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. అక్కడ ఏడాది పాటు దోచుకున్న తరగన నిధి. అందుకే 100 ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణ జరుగుతుందని చెప్తారు. ముస్లిం రాజులు దాదాపు ఏడాది పాటు ఆ దేవాలయాన్ని కొల్లగొట్టారంటే చూడండి. అయినా పూర్తి నిధిని చేగించుకోలేనంత స్థితికి వెళ్ళిపోయారంటే ఇంకెంత నిధులున్నాయో. దీనితో విసుగు చెంది ఇక్కడ ఉన్న సంపద ఇతరులకు దక్కకూడదు అన్నటువంటి కోపంతో ఆ దేవాలయాన్ని సర్వనాశనం చేశారు. అయినా ఇప్పటికీ అక్కడ నిధి అన్వేషణ జరుగుతూ ఉండటం విశేషం. అప్పుడప్పుడు కొన్ని వజ్రాలు, వైఢూర్యాలు బయటపడుతూనే ఉంటుంది. ఇంతకు ఆ దేవాలయం ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి తదితర వివరాలన్నీ మనం తెలుసుకోవాలి. మార్తాండ సూర్య దేవాలయం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది. కాశ్మీర్లోని సూర్య దేవాలయం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది. నిరంతరం
ధూప దీప నైవేద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని వేలాది మంది భక్తులను నిత్యం ఆకర్షిస్తూ ఉండేది. ఏ ప్రయాణానికైనా ప్రణాళిక అవసరము. కానీ ఆ కాలంలోనే విదేశీయులు ఎవరైనా కాశ్మీరును సందర్శిస్తే తప్పకుండా ఈ మార్తాండ దేవాలయం చూడటానికి వచ్చేవారు. ఈ దేవాలయాన్ని మనం ఎన్నిసార్లు చూసినా తనివి తీరక మరలా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ఇక మనం రెండవది అయినటువంటి చమోలీలోని లాటు దేవాలయానికి వెళదాం. ఉత్తరాఖండ్లో చమోలీ అనే జిల్లా ఒకటి ఉంది. అక్కడ లాటు దేవతా ఆలయంలో పూజారులు లేదా భక్తులకు దేవుని దర్శనానికి అనుమతి లేదు. ఇది విచిత్రంగా ఉందంటారేమో. ఉత్తరాఖండ్ని దేశభూమి అని కూడా అంటారు. ఇవి రహస్యాలు మరియు ఆకర్షణతో నిండి ఉన్నాయి. మరియు దేవల్ బ్లాక్లోని వాన్ గ్రామంలోనే లాట్ దేవతా ఆలయం సుప్రసిద్ధమైనది. ఇది చాలా రహస్యమైనది. ఈ దేవాలయంలోనే మణితో కలిసి నాగరాజు నివాసం ఉంటున్నాడు. భక్తులను ఆలయంలోకి ప్రవేశించడానికి మరియు దర్శనానికి అనుమతించరు. ఆలయంలో పూజారి కూడా దేవుడి భయంకరమైన రూపాన్ని చూసి భయపడకుండా కళ్ళకు నోటికి గుడ్డ కట్టుకొని పూజిస్తారట. చూడండి, నాగరాజు ఆలయంలో ఒక విలువైన రత్నంతో నివసిస్తుందని నమ్ముతారు. దీనిని మణి అని పిలుస్తారట. అయితే ఈ మణిని సామాన్య ప్రజలు చూడలేరు. ఒకవేళ సాహసం చేసి మణిని కనుక చూసినట్లయితే దాన్ని మిరుమిట్టు గొలిపేటువంటి కారణంగా ఎవరైతే చూస్తారో వారి దృష్టి కోల్పోతారు అనేది స్థానికుల యొక్క విశ్వాసము. ఇక ప్రతి సంవత్సరం లాతు దేవతాలయంలో ఒక జాతర నిర్వహిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం లాతు దేవత ఉత్తరాఖండ్ ప్రధాన దేవత నందాదేవి సోదరునిగా నమ్ముతారు. 12 సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి నందాదేవి రాజ్ జాత్ యొక్క 12వ స్టాప్ ఓవర్ లాతు దేవత ఆలయం. హేమకుండ్ వరకు జరిగే ఈ ప్రయాణంలో లాతు దేవత నందాదేవిని స్వాగతించి తోడుగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ పూర్ణిమ నాడు ఆలయ ద్వారం ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది. పోర్టల్స్ తెరిచిన తరువాత విష్ణు సహస్రనామం మరియు భగవతి చండికా మార్గం నిర్వహించబడతాయి. మార్గశిర అమావాస్య నాడు ఆలయ ద్వారం మూసివేయబడుతుంది. ఇక లాతు దేవత కథ ఏదో చూద్దాం. లాతు దేవత నందాదేవి యొక్క ధర్మభాయి మరియు పరమేశ్వరుని యొక్క బావ అని నమ్ముతారు. నందాదేవి పార్వతీదేవి యొక్క ఒక అంశము. నందాదేవికి సోదరుడు లేడు. ఒకరోజు ఆమెకు ఒక సోదరుడుగా ఉంటే అతను ఖచ్చితంగా కైలాసి వద్ద తన వద్దకు వచ్చి తన బిటోలి అంటే పెళ్ళైన స్త్రీకి ఇచ్చే బహుమతులు తెచ్చి ఉండేవాడని ఆమె అనుకుందట. ఆ విధంగా ఆమె తన తల్లిదండ్రుల యోగక్షేమాలను కూడా తెలుసుకునేది. అదంతా ఆలోచిస్తూ ఇంటికొచ్చి తెగ బాధపడిపోయిందట. నందాదేవికి ఎందుకు దుఃఖం కలిగింది అని శివుడు అడుగగా, నాకు ఇంటి బాధగా ఉంది, నాకు అన్న లేడు, నాకు ఒక అన్న ఉంటే అతను నన్ను కలవడానికి వచ్చి నా కోసం బిటోలి మరియు
కాలేవా తెచ్చి ఉండేవాడు అని సమాధానం చెప్పింది. సరే, నందాదేవి మాటలు విన్న తర్వాత మన బోడాశంకరుడు కనౌజు పాలకుడు చిన్న కొడుకు లాతును తన సోదరుడిగా చేయమని శివుడు ఆమెకు చెప్పాడు. దీని తరువాత కనౌజు పాలకుడి చిన్న కొడుకు లాతును తన సోదరుడిగా చేయమని శివుడు ఆమెకు ఆజ్ఞాపించాడు. దీని తరువాత నందాదేవి విధంగా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళకి అవకాశం కూడా వస్తుందని భావించింది. ఆమె శివుని యొక్క అనుమతి కోరింది. అది మంజూరు చేయబడింది. నందాదేవి తన తల్లిదండ్రుల ఇంటి రియాసుకు చేరుకుంది. మరియు ఆమె తండ్రి హేమంత్ మరియు తల్లి మైనావతి నుండి అనుమతి తీసుకున్న తరువాతే లాటును తన సోదరుడిని చేయడానికి కనౌజుకు వెళ్ళింది. దుర్గాదేవి కునౌజు యొక్క కులదేవత. కనౌజు రాణి పేరు కూడా అదే, మైనాదేవి. ఆమెకు 2 కుమారులు, బటు మరియు లాటు ఉన్నారు. అయితే మైనాక కూతురు లేదు. మైనా నందాదేవిని కనౌజు రావడానికి గల కారణాన్ని అడిగినప్పుడు నందాదేవి తనకు సోదరుడు లేడని, లాటును తన సోదరుడిని చేసి తనతో పాటు తీసుకెళ్లాలని కోరింది. సరే, కనౌజు నుంచి కైలాష్కు చాలా దూరం ఉండడంతో మొదట్లో మైనా అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకుంది. కానీ నందాదేవి పట్టుబడడంతో మైనాదేవి ఆమె అభ్యర్థనకు అంగీకరించవలసిన స్థితి ఏర్పడింది. నందాదేవి లాతుతో కలిసి రియాసుని సందర్శించుకుంది. మరియు ఇప్పుడు తనకు ఒకే సోదరుడు కూడా ఉన్నాడని సంతోషించింది. అతను కైలాష వద్దకు వస్తాడు మరియు ఆమె కోసం బిటోలి తీసుకొస్తాడు. నందాదేవి కైలాసానికి బయలుదేరినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆమెను చూడటానికి తండోపతండంగా వచ్చారు. నందాదేవి పల్లకి వ్యాన్ దగ్గరకు చేరుకోగానే ఆమె స్నానానికి ఒక నదికి వెళ్ళింది. దేహంతో ఉన్న లాటు నీటి కొరకు వెదగడం ప్రారంభించింది. నీటి కోసం అన్వేషణలో అతను ఒక గదిలోకి ప్రవేశించాడు. అక్కడ అతను ఒక వృద్ధుడిని నీటి కోసం అడిగాడు. గది మూలలో ఉంచిన 2 కుండల్లో ఒక దానిలో నీళ్లు ఉన్నాయని పెద్ద ఆయన చెప్పాట. కంట్రీ మేడ్ లిక్కర్ నింపిన కుండలోంచి లాటు తాగాడు. మత్తులో ఉన్నటువంటి లాటు ఒక దృశ్యాన్ని సృష్టించి గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి నందాదేవి గ్రామస్తులు లాటు ఎలాగైనా కట్టాలని ఆదేశించింది. లాతుకు తెలివి వచ్చినప్పుడు తన యొక్క వికృత ప్రవర్తనకు కారణాలు తెలుసుకొని నందాదేవికి చెబుతూ క్షమించమని కోరేవాట. తన పేరు మీద గుడి కట్టి వైశాఖ చివరి రోజున పూజలు చేస్తానని నందాదేవికి లాతు చెప్పింది. ప్రతి 12 సంవత్సరాలకు నందాదేవి రాజ్ జాత్ జరిగేటప్పుడు లాతు పూజ చేయటం ఆనవాయితీగా మార్చింది. ఇప్పటి నుండి ఈ ఆచార వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి. లాతు దేవాలయంలో ఎలాంటి పూజ చేస్తారో తెలుసా? ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతి చండికా స్తోత్రాన్ని తరచుగా జపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసివేస్తారు. ఎన్నో రహస్యాలు ఉండేటువంటి ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దేవదర్శన బస్సులను ఎక్కాలి. ఋషికేశ్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైనటువంటి రత్నం కొరకు ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలము తార్కికంగా మాత్రమే ఇవ్వబడింది. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో మాత్రం ఇటువంటి మహామహిమాన్వితమైన దేవాలయం ఎన్నో కలవు అంటలో ఎటువంటి సంశయం లేదని శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.